రేవంత్ రెడ్డి గారేమో చిన్నపిల్లగాడు కాదు, 50 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి. ఆయనకు జ్ఞానం ఉన్నది, రాజకీయ అనుభవం ఉన్నది, ఆయనకు తెలివి ఉన్నది, ఆయనకు చట్టసభలలో జ్ఞానం ఉన్నది, మాట్లాడిండు, చట్టాలేందో తెలుసు, మంచేందో తెలుసు, చెడేందో తెలుసు, చదువుకున్నాడు, విద్యార్థి దశ నుంచే కొట్లాడిండు. ఇవన్నీ ఆయన గొప్ప విషయాలు. మరి ఇన్ని చేసినోడికి ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత, ఆ అప్పుల వల్ల మనం ఎన్ని కట్టగలుగుతాం, మనకు ఆదాయం ఏంది అనే ఇంకిత జ్ఞానం లేదా? ఇంకిత జ్ఞానం ఉండదా? ఏ లెక్కలు తెలియకుండా, ఏ జ్ఞానము లేకుండా, ఏ సోయి లేకుండా, ఏ క్లారిటీ లేకుండా, ఏ విజన్ లేకుండా నువ్వు 420 హామీలు ఎట్లా ఇచ్చినావు చెప్పు? అంటే ఇస్తున్న నువ్వు తెలివి తక్కువ వ్యక్తివా, లేకపోతే అవి ఇస్తావని నమ్మిన తెలంగాణ బిడ్డలు తెలివి తక్కువలా? నువ్వు చేయగలుగుతా అని అనుకోనే ఈ హామీలు ఇచ్చినావు, వచ్చిన తర్వాత ఈడ ఏమీ లేదు, అన్నీ అప్పులే అని ముచ్చట చెప్తా ఉన్నావు. అంటే కనీసం ఇక్కడ జరిగిన అప్పుల వల్ల ఈ 400 హామీలు నెరవేర్చలేమన్నా జ్ఞానం మీకు లేదా?